హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు 500 రూపాయలతో మనం మనీ సేవింగ్స్ ఎలా చేయాలి, ఎన్ని వేస్లో సేవ్ చేయొచ్చు అని అయితే చెప్తాను. అలాగే 500 రూపీస్ అని భయపడకండి. 500తో కూడా ఎలా సింపుల్గా మనం సేవింగ్స్ చేయొచ్చు అనేదైతే నేను ఈజీ వేస్ అయితే కొన్ని చెప్తాను. 500 అంటే మిడిల్ క్లాస్ వాళ్ళైనా సేవ్ చేయొచ్చు, ఈ లో మిడిల్ క్లాస్ వాళ్ళైనా 500తో సేవ్ చేసే విధంగా. అలాగే మనం ఒక్కరోజు రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిన్నామంటే అది ఒక్క పూట 500కి ఎక్కువే అవుతుంది, అది 2 మెంబర్స్ వెళ్ళినా కూడా. అలాంటిది ఒక్కరోజు రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాము అని ఈ సేవింగ్స్ని మీరు స్టార్ట్ చేయండి. మీ సేవింగ్స్ని ఇంకా ఎవరు ఆపలేరండి. చాలా సింపుల్ వేస్లో చెప్తాను. మీరు తెలిసినటివి కదా అని అనుకోకండి. ఇవి తెలిసినా కూడా ఒక్కొక్కసారి మనకి తెలిసినా కూడా చెయ్యము. అలానే నా వీడియోస్ చూడడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ చెప్తాను, మీకు ఇంకా కొన్ని ఓన్ వేస్ రావచ్చు. ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది, మనకి ఇంత శాలరీ వస్తుంది కదని మీకు కూడా ఇంకొక థాట్ రావచ్చు. దాన్ని బట్టి మీరు ఇంకొక వేలో కూడా మీ ఓన్ వేలో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. ఈరోజైతే నేను మీకు మొదటగా 500 రూపాయలతో స్టార్ట్ చేయబోతున్నానండి. సేవింగ్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాను. మొదటిది వచ్చేసి మనకి 1 మంత్కి 4 వీక్స్ కదా, అది అందరికీ తెలిసిందే. మనము వీక్స్ ప్రకారమైన సేవ్ చేయొచ్చు, లేక ఇయర్స్ ప్రకారమైన సేవ్ చేయొచ్చు. నేను మంత్ ప్రకారం చెప్పినట్లయితే కనుక 4 వీక్స్ అన్నాను కదా. ఎవరీ వీక్ వచ్చేసి 500, అలాగే 500 సెకండ్ వీక్ 500, థర్డ్ వీక్ 500, ఫోర్త్ వీక్ 500. ఇలా 1 మంత్కి మనకి 4 వీక్స్ అంటే ఎంత సేవ్ చేయగలుగుతాము? 2000 రూపీస్ అనేది సేవ్ చేయగలుగుతాం. ఇలా సేవ్ చేస్తే వారానికి ఒక 500 అంటే నాకు కష్టం కాదని నేను అనుకుంటున్నానండి. ఈ రోజుల్లో ప్రతి దానికి టేస్టీ వంటలు చేయడం కోసమని, చికెన్ కోసం, మటన్ కోసం అని మనం ఈజీగా ఎంతెంతో ఖర్చు చేస్తున్నాం. అలా ఒక టేస్టీ వంట కోసం అని చెప్పి నేను ఖర్చు చేశాను అనుకొని ఒక 500 రూపాయలు సేవ్ చేయండి. మీకు ఇది జోక్గా అనిపించవచ్చు, అంటే ఇది టేస్టీ వంట కోసమని. చాలామంది యూట్యూబ్లో కానీ లేకపోతే టీవీలలో వచ్చే కొత్త కొత్త వంటలు చూసి వాటిని రెడీ చేయాలని చాలా ఐటమ్స్ ఇంట్లో లేకపోయినా బయట తెచ్చి అమౌంట్తో చేస్తూ ఉంటారు. అలాగే ఒక కొత్త వంట నేను చేశాను అని మీరు ఫీల్ అయ్యి ఈ 500ని సేవ్ చేస్తారని నేను అనుకుంటాను. అలాగే జెంట్స్ అయితే మీ ఫ్రెండ్స్తో లేకపోతే పార్టీస్ కానీ అలా ఇలా అమౌంట్ వేస్ట్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి తెలియకుండానే అది వెళ్ళిపోతుంటుంది. ఒక 500ని ఖర్చు చేశాను నా ఫ్రెండ్స్తో అనుకొని మీరు ఒకవేళ జెంట్స్ అయితే నేను చెప్తున్నా ఈ వేలో సేవ్ చేయండి అలా ఫీల్ అయ్యి అని చెప్తున్నా. ఇలా సేవ్ చేసినట్లయితే 2000 రూపాయలు అనేది మనకి సేవ్ అవుతుంది ఒక నెలకి. అలాగే మనకి ఒక 12 నెలలు కదా ఉండేది, 1 మంత్కి మనకి 2000. అలాగే 12 మంత్స్కి ఎంత అవుతుంది? 12 మంత్స్కి 2000 ఇంటూ 12 24,000. మీరు చాలా ఈజీగా 24,000 రూపీస్ అనేది సేవ్ చేయగలుగుతారు. ఎవరీ మంత్ 500 రూపీస్ అనేది మీరు సేవ్ చేయగలిగినట్లయితే ఈ వేలో 500 రూపీస్ అనేది సేవ్ చేయగలరు. ఇది ప్రతి ఒక్కరికి కన్వీనియంట్గా ఉంటుంది. కూలి పని వెళ్ళే వాళ్ళకైనా, చిన్న ఆదాయం వచ్చేవారికైనా, పెద్ద ఆదాయం వచ్చేవారికైనా ప్రతి ఒక్కరూ ఈ ప్రాసెస్ ఒకవేళ ఫాలో అయితే మీరు చాలా సింపుల్ వేలో సేవ్ చేయగలుగుతారు. లేదండి మాకు ఇంకా కొంచెం అమౌంట్ ఎక్కువ మేము సేవ్ చేయాలనుకుంటున్నాము, మీరు చెప్పే వేలో 24,000 అంటే ఏం సేవ్ అవ్వదు అనే వాళ్ళైతే ఇంకొక మెథడ్ చెప్తాను వాళ్ళకి. సరే, ఇది ఫస్ట్ మెథడ్ అని పెట్టుకుందాము. సెకండ్ మెథడ్ ఏంటంటే 4 వీక్స్కి తీసుకుంటున్నాము. ఇప్పుడు మంత్కి అన్నాను కదా, 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 4 వీక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వీక్ వచ్చేసి 500 రూపీస్, సెకండ్ వీక్ వచ్చేసి 1000 రూపీస్, థర్డ్ వీక్ వచ్చేసి 1500 రూపీస్, ఫోర్త్ వీక్ వచ్చేసి 2000 రూపీస్. అప్పటికి ఎంత సేవ్ చేస్తామో చూడండి, 3, 4, 5 అంటే 5000 రూపీస్ అనేది మనము 1 మంత్కి ఇలా అంటే ఎక్కువ అమౌంట్ సేవ్ చేయగలుగుతాము. మాకు ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది, ఇంకొంచెం మేము ఎక్కువ సేవ్ చేయమని అనుకునేవారు ఈ వేలో ఫాలో అవ్వండి. 5000 రూపీస్ అనేది మంత్కి సేవ్ చేయగలుగుతాం. ఇది కనుక 12 వీక్స్కి ఫాలో అయితే 60,000 రూపీస్ అనేది సేవ్ చేయగలుగుతాం. 60,000 రూపాయలు అనేది మనము
ఈజీగా, చాలా ఈజీగా. ఇప్పుడు ఇంకా శాలరీ ఎక్కువ వచ్చే వారికైతే ఇదైతే చాలా ఈజీ అండి, వాళ్ళు సేవ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులకైతే ఇంకా లెక్కలేనంత జీతాలు, ఒక్కొక్కరికి నెలకి 50,000, 80,000, 1,00,000, 2,00,000 వస్తున్నాయి. అలాంటి వారు ఈ పద్ధతిని ఫాలో అవ్వడం పెద్దగా వారికి కష్టం అనిపించదని నేను భావిస్తున్నాను. సరే, ఇది కూడా మాకు కొందరు కష్టం అనొచ్చు, కొందరికి ఈజీగా అనవచ్చు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే నాలుగు రకాలుగా ఉంటున్నారు. అలాగే ఒక యూట్యూబ్లో వచ్చే వీడియోలు చూసేవారు ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఉంటుంది. అంటే ఇది ఈజీ అని ఒకరు ఫీల్ అవుతారు, ఇంకొకరికి టఫ్గా ఉంటుంది. అలాగే నేను ఇంకొక 3వ వే కూడా చెప్పబోతున్నాను. అది కూడా మీరు చేయగలుగుతామనుకుంటే చేయండి. సో నేనేం చెప్పాను, ఇక్కడ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళమని చెప్పాను. అంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్. ఇది కష్టం అనే వాళ్ళు ఇలా చేయండి. 500 ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ వచ్చేసి 1000, మళ్ళీ థర్డ్ వీక్ వచ్చేసి మళ్ళీ 500 వేయండి. ఇక్కడ ఫోర్త్ వీక్ వచ్చేసి మళ్ళీ 1000. అంటే ఎంత వేయగలుగుతాము, 3000 రూపీస్ అనేది మనము వేయగలుగుతున్నాం. ఒక మంత్కి 3000 రూపీస్ అనేది మనం సేవ్ చేయగలుగుతాం. ఒక మంత్కి 3000 రూపీస్ అనేది సేవ్ చేసినప్పుడు 12 మంత్స్కి 36,000, అంటే 1 ఇయర్కి అనుకోండి. 1 ఇయర్కి 36,000 రూపీస్ అనేది మనము చాలా ఈజీగా సేవ్ చేయగలుగుతాం. లేదు మేము ఇట్లా వారాల ప్రకారం కాదు, మేము ఒక ఇయర్ ప్లానింగ్ పెట్టుకుంటాము, ఇయర్ ప్రకారం సేవ్ చేస్తామనేవారు మీరు అంటే ఒక 1 ఇయర్కి వచ్చేసి 52 వీక్స్ కదా, ఇలా వీక్స్ ప్రకారం కనుక సేవ్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ సేవ్ అవుతుంది. 52 వీక్స్. లేదు మాకు కష్టం అన్నా కూడా 50 వీక్స్ అయినా కూడా మీరు సేవ్ చేయొచ్చు. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే కనుక అలా ఈ కన్వీనియంట్ వేలో ఇట్లా మీరు ఇప్పుడు నేను ఈ వీక్స్ని అంటే 50 వీక్స్కైనా సేవ్ చేసుకోవచ్చు అన్నాను. 50 వీక్స్ ఎందుకు చేశానంటే నేను 5 వీక్స్ ఒక మెథడ్ ఫాలో అవ్వచ్చు. అంటే మనం ఇంక్రీజ్ చేసేది డిక్రీజ్ చేయడానికి. ఇప్పుడు 5 వీక్స్ని 5 డివైడ్గా చేసుకుంటే అట్లాంటి మనకి 10 వీక్స్ లాగా సేవ్ 10 టైమ్స్ వస్తుంది. అంటే నేనేమంటున్నానంటే ఒక ఫస్ట్ వీక్ 500, సెకండ్ వీక్ 1000, థర్డ్ వీక్ 1500, ఫోర్త్ వీక్ 2000, ఫిఫ్త్ వీక్ 2500. ఇలా మనకి 5 వారాలకి 7,500 సేవ్ చేసాం. అంటే ఇట్లాంటివి 10 టైమ్స్ సేవ్ చేయాల్సింది ఉంటుంది. ఇదంతా కలిపి ఒక వే ఒక 1 వీక్ లాగా అనుకోండి. ఇంకొకటి అట్లా మనము అట్లా 10 టైమ్స్ సేవ్ చేయాలి. అట్లా 10 టైమ్స్ వేస్తే 75,000 రూపాయలు అనేది మనము ఈ వేలో సేవ్ చేయగలుగుతాము. చూడండి, అంటే ఇది కొంచెం కష్టం అనుకోవచ్చు, కానీ కొంచెం ఇష్టంగా చేసినట్లయితే కనుక కష్టాన్ని కూడా మనం ఇష్టంగా మార్చుకోవచ్చు. అలాగే ఈ మెథడ్స్ ఫాలో అవుతున్నప్పుడు కొన్ని ఖర్చులు అయితే తగ్గించుకోవాల్సింది ఉందంటే ఏదేంటంటే కొందరు అన్వాంటెడ్గా క్లాత్స్ చూసిన ప్రతిసారి కొంటుంటారు. అది అందరినీ అనట్లేదండి, కొంతమందిని ఎవరైతే సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఇవి ఫాలో అవ్వమని చెప్తున్నాను. డబ్బులున్న వాళ్ళు వాళ్ళ ఇష్టము, వాళ్ళు సేవ్ చేయాలనుకోవచ్చు, చేయకపోవచ్చు అనుకోవచ్చు. కొందరు సేవ్ అవ్వట్లేదు, మేము సేవ్ చేయలేకపోతున్నాం అనేవారికి చెప్తున్నాను. అలా ఈ మెథడ్ కనుక మీరు ఫాలో అయినట్లయితే 75,000. ఇంకొంతమంది చెప్తారు, నేను కొన్ని వీడియోస్లో చూశాను, అది చెప్తున్నాను జస్ట్, మిమ్మల్ని అయితే నేను ఫాలో అవ్వమనట్లేదు. వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఇప్పుడు 52 వారాలు అని చెప్పాను కదా, ప్రతి వారము 500, 1000 పెంచుకుంటూ వెళ్ళమని చెప్తారు. పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మనకి 52 వారాలంటే ఎంత అవుతుంది చెప్తుంది, 26,000 అవుతుంది దగ్గర. 26,000 అనేది మనము సేవ్ చేయడం అనేది ఒక్క నెలకి ఇంపాసిబుల్ అండి. ఒక్క వారంలో 26,000 అనేది సేవ్ చేయడం కుదరదు. ఇంతకుముందు మన సేవింగ్ ఛాలెంజెస్లో కొన్ని చెప్పాము, 50, 100, 150 అట్లన్నా పెంచుకోవచ్చు. కానీ ఒకేసారి ఇట్లా 500 నుంచి 1000, 500, 1000, 1,500, 2,000, 2,500, 3,000, 3,500 అట్లా 52 వారాలకు పెంచుకుంటూ పోతే 26,000 అవుతుంది. అలా అనేసి ఒక్క నెలలో 26,000 సేవ్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. ఎంత శాలరీ వచ్చే వారికైనా ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వడం కష్టమని నా ఒపీనియన్. కొన్ని వీడియోస్లలో చెప్పారు కొంతమంది, కానీ అది కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ చేయిస్తారేమో కొంచెం ఎక్కువ శాలరీస్ వచ్చేవాళ్ళు. నా అబ్జర్వేషన్ ప్రకారము ఎంత శాలరీ వచ్చినా ఒకేసారి ఈ సేవింగ్స్కి అంత సేవ్ చేయాలంటే కష్టమేమో అని నేను
ఆ మెథడ్ని అయితే మీకు చెప్పట్లేదండి. నేను మీకు ఈ మెథడ్స్ అయితే ఈజీగా ఉంటాయేమో అని చెప్పి ఈ 500తో ఈ మెథడ్స్ని చెప్పాను. ఎవరికి ఏ వే కన్వీనియంట్గా ఉంటుందో ఆ వే చూసుకొని చెప్పండి, సేవ్ మొదలు పెట్టండి. ఎవరైనా ఇప్పటి వరకు సేవ్ చేయలేదు, మాకు కొంచెం ఎక్కువ సేవింగ్స్ కావాలి అన్నవారైతే ఈ 500తో ఇలా సేవ్ చేసుకుంటే కనుక చాలా అమౌంట్ సేవ్ అవుతుంది. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుంది మీ శాలరీకి తగ్గట్టు నేను చెప్పిన 4 వేస్లలో దాన్ని బట్టి మీరు సేవింగ్స్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటుంది, వాళ్ళు కొంచెం సేవ్ చేసుకుంటారు అని మీరు అనుకున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే నాకు మీకు సపోర్ట్ ఎప్పటికీ కావాలి. అలాగే నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ బాయ్.